నెహ్రూ గారి పిక్చర్ని కవర్ పేజ్లో బ్లాక్ షేడ్లో ముద్రించారు. అంటే ఆయన పరిపాలన అంతా తన సాగిందనా మీ ఆలోచన? నెహ్రూ గారి పాలన మాటకి నేను ఏ విధంగా దాన్ని జాయిన్ చేశానంటే, మీరు గమనించినట్టయితే 1000 సంవత్సరాలుగా భారతదేశం అఖండ భారతదేశంగా ఛత్రఛాయ కింద రావటం కానీ, లేకపోతే ఒక అఖండ భారతదేశం ఫార్మ్ అవటం కానీ, మన నాగరికత కావచ్చు, హిందూ సాంప్రదాయాన్ని అంటే ఆ గవర్నమెంట్ పరిగణించుకోలేదా? పరిగణించుకోలేదనేది హిస్టరీ చెప్తానే ఉంది. మనకెక్కడా కూడా చదువులే కానీ, చిన్నపిల్లలకు వచ్చే ఆంగ్లం భాషే కానీ. ప్రధానంగా ఈ పుస్తకంలో ఏ అంశాలని ఎక్కువగా చర్చించారు, ముఖ్యంగా ఏ అంశాలని ప్రధానంగా తీసుకొని ఎలివేట్ చేశారు? ఈ పుస్తకం ఏదైతే నేను నామకరణం చేశానో, హిందూస్ నెహ్రూ టు మోడీ అని, దీంట్లో నేను రకరకాల టాపిక్స్ టచ్ చేశాను. మన భారతదేశం ఎంతో ప్రాచీనమైన సంస్కృతి. ఇక్కడ మన ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ నలంద కానీ, తక్షశిల కానీ, ఇటువంటి ఎన్నో యూనివర్సిటీస్. మీరు ప్రధానంగా అప్పటి నుంచి కరప్షన్ వ్యవస్థీకరణ దాని గురించి మాట్లాడారు. అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందని మీరు అనుకున్నారు? కరప్షను మన అణువు ఏనాటి నుంచో అనాదిగా ఉన్నది. దాన్ని ఓవర్కమ్ అవ్వాల్సిన ఆలోచన మనకి 1947లో. ఎమర్జెన్సీ అంశాన్ని ఏమైనా ప్రస్తావించారా? అంటే నెహ్రూ గారి తర్వాత ఆ సమయం ఎమర్జెన్సీ అనేది ఏదైతే ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారో, అది భారత పొలిటికల్ సినారియోలో కూడా ఒక చీకటి అధ్యాయం. కానీ మీరు పుస్తకంలో కూడా ప్రస్తావించినట్టున్నారు రామాయణ అండ్ మహాభారత. వాటికి సంబంధించి మీరే కోణంలో చూశారు? వాటిని మనలో ఉన్న గొప్పతనాలు కానీ, మనలో ఉన్న వీక్నెస్లు కానీ వాటిలో పొందుపరిచారు. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, ప్రతి దేశంకి ఒక వీక్నెస్ ఉంటుంది. మన వీక్నెస్లు ఏంటి? వివిధ డిపార్ట్మెంట్స్ కూడా మీరు దాని గురించి విశ్లేషణ చేశారు. జ్యుడిషియరీ సిస్టమ్ గురించి, వీటి గురించి కూడా మీరు దాంట్లో పొందుపరిచారు. ఏంటి ఆ రెండు అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు డివైడ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అది మాకే అవ్వచ్చు, ఇంకోళ్ళకే అవ్వచ్చు, ఇంకో పొలిటికల్ పార్టీలకే అవ్వచ్చు. మీరు డివైడ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు ప్రజల కోసం ఉండాలి. మీరు ఏది కరెక్టు, ఏది తప్పు, అది ఏ రాజకీయ పార్టీ అన్నా అవ్వచ్చు. మన ఫౌండేషనే వీక్గా జరిగింది. మనం ఏదైతే ఇండిపెండెన్స్ తెచ్చుకున్నామో, మన భావాలు, ప్రాచీన గ్రంథాల నుంచి మన మనస్తత్వాలన్నీ కూడా. మీరు గతంలో అమెరికా నుంచి వచ్చారు. అక్కడ ఇప్పుడు మీరు కళ్ళగంటున్న భారతదేశం ఎన్ని సంవత్సరాల్లో ఆవిర్భవించబోతుంది? మీరు చూసినట్టయితే ఈ 11 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసిన డెవలప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము 11 ఏళ్ళు కంప్లీట్ అయినాక. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని బీజేపీ సీనియర్ లీడర్, రాష్ట్ర కోఆర్డినేటర్ వారధి కార్యక్రమానికి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి డాక్టర్ కిలారి దిలీప్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. ఈ ముఖాముఖికి ప్రత్యేక సందర్భం ఉంది. ఈ సందర్భం ఏంటంటే హిందూస్ నెహ్రూ టు మోడీ అనే ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రచించి నెహ్రూ గారి కాలంలో అట్లాగే మోడీ గారి కాలంలో రెండు పరిపాలన పట్ల హిందువులు కావచ్చు, లేదా దేశంలోని ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఆయన యొక్క ఆలోచనలు, అభిరుచులు, లేదంటే అప్పుడు జరిగిన పరిస్థితుల్ని ఆయన కోణంలో ఆవిష్కరిస్తూ ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. అది ఇటీవలే న్యూఢిల్లీలో ప్రముఖుల సమక్షంలో కూడా పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో ఉన్న అంశాల గురించి, హిందూస్ ఆ టైటిల్కి సంబంధించి, నెహ్రూ టు మోడీ అనే అంశాలకు సంబంధించిన విషయాలను, ఆయన ప్రస్తుతం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వ యాక్టివిటీస్ని కూడా ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం దిలీప్ గారు. నమస్కారం అండి. సార్ ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీలో రచయిత కూడా ఉన్నాడా? పుస్తక రచయిత ఇదే మొదటి ప్రయత్నం? నేను ఇదివరకు ఒక పుస్తకం మోడీ గారి స్కీమ్స్ గురించి కంపైల్ చేయటం తప్ప ఏనాడు బుక్ రాయలేదు నేను. కానీ ఆర్టికల్స్ రాసేవాడిని. ఆర్టికల్స్ అంటే అది కూడా విస్తృతంగా కాకుండా నాకు అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు నేను ఆర్టికల్స్ రాసి నాకు కొన్ని ప్రచురణ అయినాయి. అవి కాకుండా పుస్తకం రాయటం మాత్రం ఇదే మొదటిసారి. ఈ ఆలోచన ఏనాడో నేను
2001లో అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చినప్పుడు ఈ ఆలోచన నాలో కలిగింది. ఎందుకంటే అంత డెవలప్ అయిన నేషన్ ఏదైతే భారతదేశాన్ని ఒక సీ రూట్ కనుక్కుంటానికి ఒక మిస్టేక్ వల్ల కనుక్కున్న దేశం అంత డెవలప్ అయ్యి వాళ్ళ విశ్వంలోనే నెంబర్ 1 కంట్రీ అవటం, ఆ దేశంలోకి వెళ్తే మనం ఇదివరకు మన ఆనిడా టీవీ ఏదైతే యాడ్ వచ్చేదో ఓనర్స్ ప్రైడ్ నేబర్స్ ఎన్వీ అని, ఆ విధంగా నేను ఆ దేశం చూసి ఎన్వీ పడ్డానే కానీ దాన్ని చూసి సంతోషించి ఏనాడు సుఖంగా ఆ దేశంలో ఉండాలని మాత్రం నాకు ఏనాడు అనిపించలేదు. భారతదేశం అంతకంటే గొప్ప దేశం అవ్వాలని, ఎందుకు కావట్లేదని వీటి మీద నా ఆలోచనలు దీంట్లో పొందుపరుస్తాం చేశాను. దీనికి ఆలోచన చేయగా ఏది అవసరం ఇవాళ మనకి అక్కడ దాకా వెళ్ళటానికి, లేకపోతే ఇవాళ విశ్వంలో వికసిత్ భారత్ ఏదైతే నరేంద్ర మోడీ గారి కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళు ఏ విధంగా కూడా సహకారం చేయడానికి మనం పరుగులు తీయొచ్చు అనే నా ఆలోచనని దీంట్లో నేను పొందుపరిచాను. అంటే నెహ్రూ గారి పిక్చర్ని కవర్ పేజ్లో బ్లాక్ షేడ్లో ముద్రించారు. అంటే ఆయన పరిపాలన అంతా ఆ కలర్ ఎంచుకోవడానికి, ఆ వర్ణాన్ని ఎంచుకోవడానికి కారణం ఆ పరిపాలన అంతా అలా సాగిందనా మీ ఆలోచన? ఏదైనా పార్టీని రిప్రజెంట్ చేసే విధంగా లేదా పార్టీకి బూస్ట్ ఇచ్చే విధంగా కొనసాగిందా, లేదంటే ఏ పరిస్థితుల ప్రకారంగా మీరు నెహ్రూ గారి పరిపాలనకు సంబంధించి ఆ షేడ్ అనేది తీసుకున్నారు? నెహ్రూ గారి పాలన మాటకి నేను ఏ విధంగా దాన్ని జాయిన్ చేశానంటే, మీరు గమనించినట్టయితే 1000 సంవత్సరాలుగా భారతదేశం అఖండ భారతదేశంగా ఒక ఛత్రఛాయ కింద రావటం కానీ, లేకపోతే ఒక అఖండ భారతదేశం ఫార్మ్ అవటం కానీ, దానికి ఒక రాజు ఉండటం కానీ ఇది ఏనాడు జరగలేదు. రకరకాల పాలకులు, హిందుత్వానికి భిన్నంగా పాలకులు వచ్చి మన హిందుత్వాన్ని కలుషితం చేయటం, హిందువులకి ఒక సంరక్షణ లేకుండా శివాజీ గారి లాంటి గొప్ప రాజులు కానీ ఇటువంటి రాజుల్ని మనం ఏనాడు స్మరించకుండా అసలు హిందుత్వం కాపాడే వారిని మనం మర్చిపోయేటట్టు చేసి, ఆ రాజ్యంలో ఉన్న బాధలు లేకపోతే కష్ట నష్టాలు ఒకటి మనం ఓవర్కమ్ అయ్యే పరిస్థితి మనకి 1947లో ఒక అవకాశం, సమయం మనకిచ్చింది. సమయం అన్నిటికంటే బలవంతమైందని మన అందరికీ తెలుసు. అటువంటి బలమైన సమయాన్ని మనం 1947లో మనకు ఒక అవకాశం ఇచ్చింది. మళ్ళీ ఒక హిందూ రాష్ట్రంగా ఏర్పడి హిందూ దేశం హిందువులకి మంచి చేసి వాళ్ళ మనోభావాల్ని చక్కదిద్దుకొని మళ్ళీ గుళ్ళు గోపురాలన్నింటినీ మళ్ళీ పునరుద్ధరణ చేసి మన భావాల్ని, మన భావజాలాల్ని, మన చదువుల్ని అన్నీ మన పిల్లలకి మళ్ళీ మన సంస్కృతిని అందజేసే ఒక చక్కటి అవకాశాన్ని నెహ్రూ గారు చేతులారా పాడు చేశారనేది మాత్రం నా ఆలోచన. ఆలోచన నుంచి ఉద్భవించిందే ఈ పుస్తకం. అంటే అంత పెద్ద కంప్లైంట్ అంటే మన నాగరికత కావచ్చు, హిందూ సాంప్రదాయాన్ని అంటే ఆ గవర్నమెంట్ పరిగణించుకోలేదనేది హిస్టరీ చెప్తానే ఉంది. మనకెక్కడా కూడా చదువులే కానీ, లేకపోతే చిన్నపిల్లలకు వచ్చే ఆంగ్లం భాషే కానీ, మాతృభాషని విస్మరించి ఏదైతే ఆంగ్ల భాష మనం నేర్పించడం స్టార్ట్ చేసామో కాన్వెంట్సే కానీ, ఈ విధంగా చదువులో ఒక సిలబస్ కానీ ఎక్కడా కూడా మన క్యారెక్టర్ డెవలప్ అయ్యేటట్టు ఎక్కడా లేదు. చదివేస్తే ఉన్నమతి పోయిందనే విధంగానే ఉంది. కానీ ఆంగ్లం నేర్చుకుని మనం అమెరికాలకో లేకపోతే యూరోపియన్ కంట్రీస్కో వెళ్ళి మనం మంచి ఉద్యోగాలు చేసుకుంటానికి, లేకపోతే అతని భార్య, అతని పిల్లలు బాగుపడటానికే జరిగిన చదువు తప్ప ఒక క్యారెక్టర్గా, లేకపోతే సొసైటీకి పనికొచ్చే నాగరికులుగా తల్లిదండ్రుల్ని గౌరవించి, అట్లానే పెద్దవారిని గౌరవించి, లేక గురువుల్ని గౌరవించి చక్కటి జీవనం, దేశానికి పనికొచ్చే పని చేస్తూ దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే క్యారెక్టరు, ఆ ఫైబరు మన పిల్లల్లో డెవలప్ కాలేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంటే ప్రధానంగా ఈ పుస్తకంలో ఏ అంశాలని ఎక్కువగా చర్చించారు, ముఖ్యంగా ఏ అంశాలని ప్రధానంగా తీసుకొని ఎలివేట్ చేశారు? ఈ పుస్తకం ఏదైతే నేను నామకరణం చేశానో హిందూస్ నెహ్రూ టు మోడీ అని, దీంట్లో నేను రకరకాల టాపిక్స్ టచ్ చేశాను. మన భారతదేశం ఎంతో ప్రాచీనమైన సంస్కృతి. ఇక్కడ మన ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ నలంద కానీ, తక్షశిల కానీ ఇటువంటి ఎన్నో యూనివర్సిటీస్ 10,000 ఏళ్ల క్రితం దగ్గర నుంచి తీసుకుని ఇటువంటి యూనివర్సిటీస్కి విశ్వంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే తర్వాత తయారయ్యారో మన భారతదేశానికి వచ్చి ఈ యూనివర్సిటీలో చదువుకుని వెళ్ళి వాళ్ళు ఘనత తీసుకొచ్చిన దాఖలాలు మన హిస్టరీలో ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీలు ఉన్న భారతదేశం ఇవాళ ఇంకా డెవలపింగ్ కంట్రీ అని చెప్పి 1947 మనకి స్వరాజ్యం తెచ్చుకున్నాక కూడా ఎన్ని వేల మంది వాళ్ళ రక్తదానం చేసి దాన్ని సాధించారు. నా పుస్తకంలో కూడా కొందరు మర్చిపోయిన వారు, కొంత గుర్తున్న వారు 1947లో మనకి ఇండిపెండెన్స్ రావడానికి
వారిచ్చిన బలిదానాలు కూడా కొన్ని జీవితాలు రాశాను. దాంట్లో వీర్ సవర్కర్ కానీ భగత్ సింగ్ కానీ 23 ఏళ్ళు ఒక పసిబాలుడు కింద లెక్క. అటువంటి వాడు మన రేపటి కోసం భావి తరాల కోసం అతను ప్రాణాలు అర్పించాడు. అట్లానే బగాజతిన్, ఇటువంటి గొప్ప గొప్ప నాయకులు. బగాజతిన్ కూడా చనిపోతా ఆయన ఆఫీసర్ ఎవరైతే ఆయన చంపాడో ఆయన బెడ్ పక్కనే ఉంటూ ఎంతో బాధపడతా చింతిస్తా మీలాంటి గొప్ప నాయకుడిని మీలాంటి సాహసవంతుడిని నేను ఎక్కడా చూడలేదండి అని ఆయన అంటుంటే అంతా అయిపోయింది వెళ్ళొస్తాను ఇంకా మీరేం అనుకోమాకండి అని చెప్పి ఆయన్నే ఓదార్చి వెళ్ళిపోయిన జీవితం బగాజతింది. ఇటువంటి జీవితాలు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే వాళ్ళు సాక్రిఫైస్ చేసిన త్యాగం చేసిన వారి జీవితం మన రేపటి కోసం. కానీ అటువంటి స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా వాడుకున్నామంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మన భారతదేశంలో ఇండిపెండెన్స్ తర్వాత ఇవాల్టి దాకా రోడ్స్ మీద చనిపోయిన యాక్సిడెంట్ కేసులు కన్నా తక్కువ మన భారతదేశం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు. సో మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నామా లేకపోతే దుర్వినియోగం చేసుకున్నామా అనే ఉదాహరణకి ఇటువంటి ఎన్నో మనకి కరప్షన్ తీసుకుంటే ప్రతి రంగంలోనూ కరప్షన్స్ ఉన్నాయి. అంటే మీరు ప్రధానంగా అప్పటి నుంచి కరప్షన్ వ్యవస్థీకరణ దాని గురించి మాట్లాడారు. అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందని మీరు అనుకున్నారు? కరప్షను మన అణువు ఏనాటి నుంచో అనాదిగా ఉన్నది. దాన్ని ఓవర్కమ్ అవ్వాల్సిన ఆలోచన మనకి 1947లో సమయం ఇచ్చిందని అంటున్నాను. ఒక్క చీడనే కాదు, మనలో ఉన్న చాలా చెడు గుణాలు అవివాలు అన్నీ కూడా మనలో ఉన్న తప్పులు ఏదైతే సరిదిద్దుకోవాల్సిన అవకాశం మనకి సమయం ఇచ్చింది. అది 1947లో మనకు ఒక సువర్ణ అవకాశం. అటువంటి సువర్ణ అవకాశాన్ని నెహ్రూ గారు దాన్ని విస్మరించి దాన్ని పట్టించుకోకుండా మనకి ఏ విధంగా అయితే సాగుతాందో అంతకంటే ఘోరంగా భారతదేశాన్ని నడిపారు తప్ప దాన్ని పెంచుకుంటానికి కానీ ఏ విధంగా కూడా ఆయన కష్టపడలేదు. మీరు చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు వచ్చేదాకా మన భారతదేశంలో ఏం గొప్ప ఇది జరిగిపోయింది. కొంత మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినా అసలు జరగలేదనే మాట కన్నా ఒక సరైన డైరెక్షన్, ఒక సరైన ఆలోచన, ఒక సరైన గ్రోత్ ట్రాజెక్టరీ మన భారతదేశానికి భారతీయులు గర్వించదగిన డైరెక్షన్ అయితే తీసుకోలేదు. ఏదో మనం బతుకుతున్నామా లేచామా చేశామా అనే విధంగానే జరిగింది తప్ప దానికి భారతదేశానికి భారత ప్రజలకి కావాల్సినంత గౌరవం డైరెక్షన్ మాత్రం జరగలేదని ఖచ్చితంగా చెప్తాను. నరేంద్ర మోడీ గారు రాగానే మీరు నెహ్రూ గారి సమయానికి సంబంధించి ఉమ్మడి నిర్ణయంగా తీసుకుంటూ ఉంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఏజ్ గురించి మెన్షన్ చేసి ఆయన ఎందుకు గాంధీ గారి నిర్ణయాన్ని ఒప్పుకున్నారనే పుస్తకంలో కూడా రాసుకొచ్చారు. అంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితి సంబంధించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఎందుకని ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో అప్పుడు వీళ్ళంతా ఉమ్మడిగా పనిచేసేవారు వాళ్ళు ఎందుకని ఆయన మీద ప్రెజర్ తీసుకురాలేకపోయారు? మీరు చేసిన సర్వే సంబంధించి అంటే డెప్త్గా ఆలోచించినప్పుడు ఏమనిపించింది? ఒకసారి ప్రధానమంత్రిని ఎదిరించి ప్రధానమంత్రి ఆలోచనలు కాదని చేయగలిగే శక్తి మన భారతదేశంలో కానీ ఏ దేశంలోనూ ఉందనే మాట మనం ఆలోచించిన సరికాదు. ఆయన ప్రైమ్ మినిస్టర్గా తీసుకున్న నిర్ణయాలకి మెజారిటీ కట్టుబడే ఉండాల్సి వచ్చేది. కానీ సర్దార్ పటేల్ గారు మీరు గమనించినట్టయితే ఆయన వ్యూస్ ఎప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి వ్యూస్ సేమ్గా లేవు. హైదరాబాద్లో మనం ఏ విధంగా అయితే ఆయన ఆర్మీని తీసుకొచ్చి ఇక్కడ నిజాం పరిపాలన ఇక్కడ అంతం చేసి మనం ఏ విధంగా అయితే భారతదేశంలో కలిపారో అట్లనే జమ్మూ కాశ్మీర్లో కూడా ఏ విధంగా అయితే మనం అక్కడ యాక్షన్ తీసుకోవాలన్నా కానీ దానికి నెహ్రూ గారు సమ్మతించకుండా మనం అక్కడ ఆర్టికల్ 370 తీయలేదు. ఇటువంటి అన్నీ కూడా మీరు గమనించినట్టయితే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక తీరని అన్యాయం చేశారని మాత్రం చెప్పగలుగుతాం. అన్యాయం చేశారని ఎందుకని కారణం మతమా? ఇప్పుడు మనం సెక్యులర్ అనే భావాలతో ఉండటం తప్పు లేదు. కానీ ఆ సెక్యులర్ అనే భావాల్లో మెజారిటీ అయిన హిందువులకు కానీ లేకపోతే హిందుస్థాన్లో ఉన్న హిందువులకి ఎక్కడా వేరే దేశంలో కానీ ఎక్కడా చోటు లేని హిందువులకి అన్యాయం చేయకూడదనే ఒక చిన్న ఆలోచన వారికి ఏనాడు కలగలేదనేది నా అభిప్రాయం. సెక్యులర్ అనేది అన్య మతస్థులకి పనికొస్తుంది తప్ప హిందువులకి పనికి రావట్లేదు. హిందువులకి అన్యాయం చేయటానికే పనికొస్తుంది తప్ప వారికి ఏ విధంగా కూడా అభివృద్ధి కానీ వారి ఆలోచనలు పరివర్తన చేయడానికి కానీ వారికి మంచి చేయటానికి మాత్రం ఏనాడు ఆ సెక్యులర్ భావాల్ని వాడట్లేదనేది నా అభిప్రాయం. ఎమర్జెన్సీ అంశాన్ని ఏమైనా ప్రస్తావించారా? అంటే నెహ్రూ గారి తర్వాత దాన్ని కూడా ప్రస్తావించాను. అది కూడా ఒక చీకటి అంశం కింద ఆ సమయం ఎమర్జెన్సీ అనేది ఏదైతే ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారో అది భారత
పొలిటికల్ సినారియోలో కూడా ఒక చీకటి అధ్యాయం. భారతదేశం మొత్తంలో కూడా ఎన్నో వేల మందిని ఏదైతే జైలు పాలు చేశారో, గొప్ప గొప్ప నాయకుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ భారతదేశానికి ఒక చీకటి అంశంగా కూడా నేను దాన్ని. కానీ దేశ అభివృద్ధిలో కావచ్చు, దేశం ప్రగతి సాధించడంలో, అంటే అప్పటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం మొదట అడుగులేసింది ఆ పరిపాలన ద్వారానే. చైనాతో అసలు జరగలేదనే మాట నేను ఎప్పుడు అనలేదు. ఆ రోజు అనలేదు, ఈ రోజు అనట్లేదు. జరిగినది మాత్రం అట్టడుగునున్న ప్రజలకి అంత్యోదయ ఆలోచన ఏదైతే మేము ముందుకు తీసుకొస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు రాగానే మొట్టమొదటిగా తీసుకున్నది స్వచ్ఛ భారత్, మరుగుదొడ్లు. మన భారతదేశం ఇంత పెద్ద ఎకానమీ, ఇంత డెవలపింగ్ నేషన్గా మనం పెరగాలనే కోరిక ఉన్న భారతదేశానికి మరుగుదొడ్లు కూడా లేకపోవటం ఇంత దయనీయం అనేది ఆలోచన కూడా లేదు. మనకి మన భారతదేశాన్ని నీట్గా పెట్టుకోండి, మీది శుభ్రంగా పెట్టుకోండి అనేది ఒక ప్రధానమంత్రి వచ్చి చెప్పేదాకా భారతదేశంలో తెలీదా? ఇంతమంది ప్రధానులు వచ్చారే, మరి ఇంత క్లీన్గా పెట్టుకోవాలి, లేకపోతే మరుగుదొడ్లు ఉండాలి, లేకపోతే ప్రజలు బయట మనం టాయిలెట్స్ వాడటమే కానీ ఇటువంటి అన్నీ కూడా ఒక దేశంగా మనం హైజీన్గా ఉంటేనే మనకి జబ్బులు రావు. ఎంతమంది జబ్బులతో చనిపోతూ ఉంటారు ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇటువంటి ఈ విధంగా ఉండటంలో. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఎక్కడ చూసినా బయటకు వెళ్ళి పాపం మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. స్కూల్స్లో టాయిలెట్స్ లేవు మహిళలకి. ఇటువంటి అన్ని నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఆలోచన చేయాల్సిన అవసరం భారతదేశంలో ఉందా అనేది నా ప్రశ్న. ఆ సమయం వరకు ముందు జరిగిన పరిపాలనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది, కంటిన్యూటీ అనేది కరెక్ట్గా లేదనేది నా భావన. ఇప్పుడు రోడ్స్ కానీ, అట్లానే అట్టడుగునున్న ప్రజలకి ఇళ్ళే కానీ, ఇవాటి దాకా మేము 4 కోట్ల ఇళ్ళు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రజలకు అందించడం జరిగింది. కనీసం 23% ఇవాళ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే పరిస్థితి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేసింది. ఇటువంటి అన్నీ కూడా నెహ్రూ గారి సమయం నుంచి తీసుకుని కాంగ్రెస్ పరిపాలన మన్మోహన్ సింగ్ దాకా ఎండ్ అయ్యేదాకా చాలా డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ లేకపోతే సంక్షేమ స్కీమ్స్ కానీ ఏనాడు కూడా ప్రజలు ఆలోచించలేదు. కొంత వాజ్పేయి గారు వచ్చిన సమయంలో స్టార్ట్ అయిన పిఎం ఆవాస్ యోజన లాంటివి కానీ, లేకపోతే మన పిఎంజిఎస్వై ఏదైతే రోడ్సే కానీ, ఇటువంటి తప్ప ఇదివరకు చేసిన పాలన కానీ గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు రాకముందు జరిగిన పరిపాలనలో కానీ ఎక్కడా కూడా ఆ డెవలప్మెంట్ జరగలేదే. కానీ మీరు పుస్తకంలో కూడా ప్రస్తావించినట్టున్నారు రామాయణ అండ్ మహాభారత, వాటికి సంబంధించి మీరే కోణంలో చూశారు వాటిని? అంటే మనలో ఉన్న గొప్పతనాలు కానీ, మనలో ఉన్న వీక్నెస్లు కానీ వాటిలో పొందుపరిచారు. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, ప్రతి దేశంకి ఒక వీక్నెస్ ఉంటుంది. మన వీక్నెస్లు ఏంటి? ఇప్పుడు మీరు ఏదో తప్పులు బట్టే కదా తెలుసుకునేది, ప్రతి మనిషి కూడా అనుభవం బట్టే కదా. మనకి అన్నిటికన్నా ఈ భూగోళంలో ఎక్కువ అనుభవం ఉంది భారతదేశానికే. మరి ఆ అనుభవం బట్టి మీరు నేర్చుకుంది ఏంటి అనేదే నా పుస్తకం యొక్క ప్రయాణంలో నేను నా రీడర్కి నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో, రామాయణం నుంచి మనం నేర్చుకుంది ఏంటి, అన్నదమ్ములు ఏ విధంగా ఉన్నారు, తండ్రి ఏ విధంగా మాట మీద నిలబడి ఉన్నాడు, ఒక మాట కోసం మనిషి ఎంత దూరం వెళ్తున్నాడు, నీతి నియమం మంచి చెడుకి ఎంత కట్టుబడి ఉంటున్నాడు మనిషి ఆ రోజు, రాముడు ఎంత గొప్ప సందేశం మనకి వదిలిపెట్టి వెళ్ళాడు, సీతమ్మ తల్లి నిండు గర్భవతి అయి అడవి పాలు చేసిన దాఖలాలో ఎట్లా ఆవిడ బయటకు వచ్చింది. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాం మనం, గర్భవతి మన భార్య అయితే చార్టర్డ్ ఫ్లైట్లో ఫ్లైట్ లిఫ్ట్ చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎంతో వేల మంది తయారయ్యారు ఇవాళ. ఆ రోజు మహారాజు భారతదేశానికి అతని భార్య నిండు గర్భవతి అయ్యి అడవిలో వదిలేస్తే ఠికానా లేకుండా గతి లేకుండా పాపం ఆవిడ ఎన్ని కష్టాలు పడి బయటకు వచ్చింది. ఇవన్నీ మనకేంటి, ఎటువంటి సందేశాలు ఇస్తున్నాయి, ఆ సందేశం నేర్చుకుని మనం ఏం చేస్తున్నాం. దాని తర్వాత మహాభారతం, అన్నతమ్ముల కొట్లాట కానీ, ద్రౌపది అవమానమే కానీ, ఒక స్త్రీకి ఏ విధంగా అవమానం నిండు సభలో చేస్తున్నారో కానీ, జోదంలో ఏ విధంగా మనం చీట్ చేయొచ్చో. ఇవాళ 420 అనే సెక్షన్ పెట్టుకున్నాం మనం. అటువంటి సెక్షన్స్ అన్ని ఆ రోజు మనం పొందుపరిస్తే ఎటువంటి తప్పులు చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా మనం చూస్తే, యుద్ధంలో ఎన్ని కోట్ల మంది చనిపోయారో, ఆ యుద్ధం వల్ల వచ్చిన లాభం ఏంటి, మనం ఏంటి దానివల్ల సందేశం ఏం తెలుసుకున్నాం, ఇవన్నీ కూడా యుద్ధం వల్ల ఎవరన్నా లాభపడ్డారా, పాండవులు లాభపడ్డారా, కౌరవులు లాభపడ్డారా. అభిమన్యుడు చనిపోవటంలో నేను ఒక మంచి సందేశం దాంట్లో రాశాను. ఒక లీడర్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఆ ఘట్టం గురించి, ఆయన అభిమన్యుడు చావు గురించి నేను ఒక చిన్న సన్నివేశం దాంట్లో పొందుపరిచాను. నా ఆలోచన
ప్రకారం ఒక లీడర్ ఏ విధంగా ఉండాలి, ఫాలోవర్స్ ఏ విధంగా ఉండాలి, మన భారతదేశంలో ఆనాటి నుంచి అనాది నుంచి వచ్చే అదే ఫాలో అవుతున్నాయి ఇవాళకి అని. ఏం రాశారు ఆయన గురించి? మనకి ఒక కొహెసివ్నెస్ నేచర్ లేదు. మనం అందరం కలిసి లీడరు ఫాలోవర్స్ అందరూ కలిసి ఒక కొహెసివ్ నేచరు, ఒక ఫాలోవర్షిప్ మనకి లేదు. అందరూ లీడర్లు అవ్వాలని కోరుకుంటాం తప్ప ఒక ఆర్గనైజేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ అభిమన్యుడు చావుకి ఏది కారణమైంది? అభిమన్యుడు ఒక లీడర్. ఏ విధంగా ఆలోచించాలి లీడరు? నేను ముందుకెళ్ళిపోతాను, చక్రవ్యూహం ఛేదించుకుంటా, మీ నలుగురు నన్ను ఫాలో అవ్వండి, నేను ఫాలో అయితే నేను చావు నాకు ఉండదు కదా, లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేద్దామని చక్కగా చెప్పాడు వాళ్ళ పెద్దనాన్నలకి వాళ్ళ బాబాయిలకి. బాబాయిలు పెద్దనాన్నలు ఏమన్నారు? నువ్వు వెళ్ళు అభిమన్యు, నేను మీ వెనకే ఉంటామని ఆయనకి మాట ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు? ఒక లీడర్ ఏ విధంగా ఆలోచిస్తాడు? ఎప్పుడన్నా లీడర్ ఎప్పుడు అవుతాడు? మిగతా అతని ఫాలోవర్స్ కన్నా చాలా షార్ప్గా ఒక సూది ఆలోచన లాగా ఉంటుంది అతని ఆలోచనలో. అతను ఏం చేయాలా? వెనకున్న అతని ఫాలోవర్స్ అన్ని అతనితో పాటు తీసుకెళ్ళగలగాలి. ఫాలోవర్స్ ఎప్పుడు వెనకే ఉంటారు, అందుకే కదా నీ అనుకున్నారు. లేకపోతే వాళ్ళు కూడా నీకంటే ముందు వెళ్ళిపోతారు కదా. అభిమన్యుడు తప్పేంటి? నా ఫాలోవర్స్ నాతో పాటు సమానంగా నా భుజం తట్టి నేను తీసుకెళ్ళగలుగుతున్నానా లేదా అని వెనక్కి తిరిగి చూడలేదు. ఫాలోవర్స్ ఏం చేశారు? అయ్యా ఆగు, చాలా స్పీడ్గా వెళ్తున్నావు, మేము కూడా నీ వెనక రాలేకపోతున్నాం, మమ్మల్ని కూడా పట్టుకుని తీసుకెళ్ళని వాళ్ళు అడగలేదు. దాంతో వీరికి వారికి డిస్టెన్స్ చాలా పెరిగిపోయింది. ఏ మనిషి అయినా అలా డిస్టెన్స్ పెరిగిపోతే చావు తప్పదనేది అభిమన్యుడు జీవితమే మనకి ఒక గాథ. ఏ విధంగా అయితే ఒక మనిషి మరణించాడో ఆ రోజు, అలానే ప్రతి ఆర్గనైజేషను ప్రతి దేశం కూడా నాయకులతో కలిసి ప్రయాణం చేయకపోతే, నాయకులు వాళ్ళ ప్రజలు వాళ్ళతో పాటు కూడా కలిసి తీసుకెళ్ళలేకపోతే చావు తప్పదనే భావాన్ని, దాన్ని సందేశాన్ని నేను దాంట్లో పొందుపరిచాను. ఓకే, కరప్షన్ కూడా వివిధ డిపార్ట్మెంట్స్ కూడా మీరు దాని గురించి విశ్లేషణ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్, అట్లా జ్యుడిషియరీ సిస్టమ్ గురించి, నాట్ కరప్షన్, జ్యుడిషియరీ సిస్టమ్ గురించి, వీటి గురించి కూడా మీరు దాంట్లో పొందుపరిచారు. ఏంటి ఆ రెండు అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి? రెండు అంశాలే కాదు, మీరు గమనించినట్టయితే నేను ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ని టచ్ చేశాను. కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్ని టచ్ చేశాను, జ్యుడిషియరీని టచ్ చేశాను, పోలీస్ వ్యవస్థను టచ్ చేశాను, బ్యూరోక్రసీని టచ్ చేశాను, ఇన్కమ్ ట్యాక్స్ని టచ్ చేశాను. నేను టచ్ చేసింది ఫీల్డ్ లేదు. బ్యూరోక్రాట్స్ని, పొలిటీషియన్స్ని, అట్లానే మీడియాని కూడా. ఈ భారతదేశంలో మీడియా కూడా డివైడ్ అయిపోయి ఉంది అనేది, పార్టీల మధ్యలో, పొలిటికల్ వ్యవస్థల మధ్యలో డివైడ్ అయిపోయింది. వారికి ఫర్ ఎగ్జాంపుల్ మీడియానే తీసుకుందాం, మీరు మీడియాలో ఉన్నారు కనుక మీడియానే తీసుకుందాం. మీరు డివైడ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అది మాకే అవ్వచ్చు, ఇంకోళ్ళకే అవ్వచ్చు, ఇంకో పొలిటికల్ పార్టీలకే అవ్వచ్చు. మీరు డివైడ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు ప్రజల కోసం ఉండాలా. మీరు ఏది కరెక్టు ఏది తప్పు, అది ఏ రాజకీయ పార్టీ అన్నా అవ్వచ్చు, మీరు ప్రజల కోసమే ఉండాలి అనే భావంతో నడవాలనేది నా ఆలోచన. అది తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు. మంచి చేసినప్పుడు అది మీకు నచ్చని పార్టీ అయినా పొగడాలి, అదే తప్పు చేస్తే మనకు నచ్చిన పార్టీ అయినా దాన్ని విమర్శించాలి. అంటే మీ వ్యవస్థల్లో డిపార్ట్మెంట్స్ చూస్తే పోలీస్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, మీరు చెప్పిన కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇంకా వివిధ వాటన్నిటి మీద అంటే బీజాలన్నీ ముందు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడాలు, పనులు చేయించుకోవడానికి వాళ్ళని ఒక పావుల్లో వాడుకోవడాలు, ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. దీని గురించి నేను అవన్నీ ఎక్స్ప్రెస్ చేయడంలో నా ఉద్దేశం, మన ఫౌండేషను నెహ్రూ సమయం నుంచి దాన్ని వీక్ చేశారనే ఉద్దేశం తప్ప వేరేది ఏమీ లేదు. మన ఫౌండేషనే వీక్గా జరిగింది. మనం ఏదైతే ఇండిపెండెన్స్ తెచ్చుకున్నామో, మన భావాలు, మన ప్రాచీన గ్రంథాల నుంచి మన మనస్తత్వాలన్నీ కూడా అభిమన్యుడి సమయంలో నేను చెప్పాను. అంటే మన భావాలు ఎంత వీక్గా ఉన్నాయి, మన ఆలోచనలు కరప్షన్ సైడే ఉన్నాయి చాలా మటుకు. ఆ రోజు నుంచి చూసి ఈ రోజు దాకా శల్యుడు కరప్షన్ కాదా? అటుండి ఇటు సపోర్ట్ చేశాడు కనుక అటువంటి భావాలున్న మనం ఏ విధంగా నేర్చుకోవాలి మన పాఠాలు, అటువంటి పాఠాలు తీసుకుని మనం ఏ విధంగా మెరుగుపరుచుకున్నాం మన జీవితాలు అనేది లేదు. అంటే నా నెహ్రూ సమయంలో మనకి ఆ అవకాశం దొరికింది. మనం కరెక్ట్ చేసుకుని ఒక హిందూ రాష్ట్రాన్ని ఏర్పరచుకుని దీన్ని మన చదువే కానీ, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కానీ, మన రాబోయే భావితరాలకు కానీ, ఇవాళ మీరు చూసినట్టయితే డ్రగ్స్, నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతా, భారతదేశంలో ఈ భూగోళంలో అందరికంటే ఎక్కువ డ్రగ్స్ వాడేది మన భారతదేశంలోనే అని. స్కూల్స్, కాలేజెస్లో మన భారతదేశం అంతా కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడా కూడా డ్రగ్స్ లేకుండా లేవు. దీనికి ఎంతమంది కలిసి ఉంటారు ఈ డ్రగ్స్ స్కూల్స్, కాలేజ్ దాకా వెళ్ళాలంటే? ఆ స్కూల్ వ్యవస్థలో కూడా ఒకళ్ళో ఇద్దరు కూడా కలిసే ఉండొచ్చు, ఆ చుట్టుపక్కల పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడో కలిసే ఉండొచ్చు, పొలిటికల్ సిస్టమ్ కూడా ఎక్కడో వీటన్నిటికీ లబ్ధి పొందుతున్నారనేది నా ఆలోచన. దీన్ని
నిర్మూలించాల్సిన అవకాశం ఇవాళ భారతదేశానికి ఎంతో అత్యధికంగా ఉంది. కనుక ఇటువంటి వ్యవస్థని మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని విస్మరించుకుని నెహ్రూ గారు ఇంకా అట్టడుగున తీసుకెళ్ళటానికి ఆయన సహకరించాడనేది నా ఆలోచన. అంటే మీ ఆలోచన ప్రకారం మీరు గతంలో అమెరికా నుంచి వచ్చారు, అక్కడ ఇప్పుడు మీరు కళ్ళగంటున్న భారతదేశం ఎన్ని సంవత్సరాల్లో ఆవిర్భవించబోతుంది? నెహ్రూ గారు తర్వాత మిగతా ప్రధానమంత్రుల గురించి కూడా చర్చించారు దీంట్లో. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. ఎట్లా కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలకి దేశం మారిపోతుంది? మీరు చూసినట్టయితే ఈ 11 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసిన డెవలప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము 11 ఏళ్ళు కంప్లీట్ అయినాక ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అటువంటి వాటిలో మీరు గమనించినట్టయితే ఇవాళ ఆపరేషన్ సింధూర్ రీసెంట్గా జరిగిన వాటి దగ్గర నుంచి తీసుకుని మనం వెనక్కి వెళ్ళామంటే ఏ విధంగా అయితే మన భారతదేశంలో ఒక ఎనిమి ప్రవర్తన అసలు సహించం అనేది 0% టాలరెన్స్ ఇచ్చి ఏదైతే వారి టెర్రరిస్ట్ క్యాంపులు కానీ ఎయిర్ బేస్లు కానీ మనం దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి ఏదైతే నరేంద్ర మోడీ గారు వరల్డ్కి అట్లానే పాకిస్తాన్ లాంటి దేశాలకి అట్లానే భారతదేశంలో ఉన్న ప్రజలకి ఎంత సెక్యూరిటీ ఉండేటట్టు ఆయన మనకి మెసేజ్ ఇచ్చారనేది కూడా మీరు అందరూ గమనించాల్సిన విషయం. అది ఒక విధంగా ఉంటే మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ కూడా ఏ విధంగా అయితే ఇంక్రీజ్ చేశామో, మనం ఎప్పుడూ కూడా బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఇవాళ దాదాపు 24,000 కోట్లు డిఫెన్స్ మెకానిజమ్స్ కానీ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ మనం బయటికి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగాం. అదే కాకుండా మీరు చూసినట్టయితే గ్లోబల్లో వార్లు జరిగితే భారతీయులని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసి తీసుకురావటం కానీ ఎక్కడ కూడా భారతీయుడు ఇబ్బంది పడుతుంటే వాడిని మనం సహాయం చేసి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చే కూడా మనం గత కొన్ని ఏళ్ళగా చూస్తూ ఉన్నాం. అయ్యే కాకుండా నక్సలిజం కూడా ఇవాళ మీరు గమనించినట్టయితే 70% డిక్లైన్ అయిపోయిన పరిస్థితి కూడా మనకి ఇవాళ కనిపిస్తుంది. అలానే ఎకనామిక్ గ్రోత్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ మీరు గమనించినట్టయితే 24 లక్షల కోట్లు ఇవాళ మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అయ్యే కాకుండా మనకి మొబైల్ యూజర్స్ 116 కోట్లకి పెరిగింది ఇవాళ. కాకుండా కూడా మన 97% ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఇవాళ జరిగింది భారతదేశంలో. ఇంత గొప్పగా జరుగుతున్న ఈ ఎకానమీ 4th స్థానానికి వాళ్ళు వచ్చి మనం నిల్చుంటాం కూడా మనకి ఎంతో ప్రగతి పదంలో మనం మూవ్ అవుతున్నాం అనేది కూడా మనం గమనించాలి. అలానే ట్రాన్స్పోర్ట్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్లో కూడా ఇవాళ భారతదేశం ఎంతో ముందు ఉంది. జమ్ పోర్టల్ ఏదైతే జమ్ ఈ మార్కెట్ ప్లేస్ మనం ఏదైతే తీసుకొచ్చామో అది చాలా కరప్షన్ను కూడా నిర్మూలించి ముందుకు భారతదేశాన్ని తీసుకెళ్తూ 13.41 లక్షల కోట్లు ఆర్డర్స్ ఇవాళ మనం ప్రొక్యూర్ చేయగలిగాం జమ్ పోర్టల్లో. ఇది ట్రాన్స్పరెన్సీకి ఒక మారు పేరు అని కూడా నేను చెప్పగలుగుతాను. అలానే డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్స్ డీబీటీ ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో మనం ఇవాల్టి దాకా 44 లక్షల కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో మనం బెనిఫిషరీస్ కానీ ఇంటర్మీడియటరీ బ్రోకర్స్ కానీ ఇవన్నీ నిర్మూలించి కరప్షన్ కానీ నిర్మూలించి మనం ప్రజలకి డైరెక్ట్గా ఇవాళ మనం డిపాజిట్ చేయడం జరుగుతున్నాయి. అట్లానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ IMF లాంటివి UNDP లాంటివి కూడాను భారతదేశాన్ని పొగుడుతున్నాయి ప్రగతిని మనం సాధించినందుకు. అయ్యే కాకుండా మనం 25 కోట్ల మందిని మనం భారతదేశంలో పావర్టీ నుంచి బయటికి తీసుకురాగలిగాం. ఇదే కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీరు గమనించినట్టయితే ఇండియా ర్యాంకు 142 నుంచి 63వ స్థానానికి మనం ఇవాళ చేరుకున్నాం. ఇది కూడా ఎంత గొప్ప నిదర్శనం ఈ గవర్నమెంట్ 11 ఏళ్లలో సాధించినాయి. అదే కాకుండా కూడా 1.8 lakh కొత్త కంపెనీలు మనం రిజిస్టర్ అయిన దాఖలాలు చూడగలుగుతున్నాం ఇవాళ. అలానే 2.39 lakh crores ఏదైతే ఉందో MSMEలో NPL నుంచి బయటికి తీసుకురావడానికి వాళ్ళకి రుణాలు ఇవ్వటం జరిగింది. అలా బోల్డ్ కంపెనీలు మనం ముయ్యకుండా వాటిని మళ్ళీ వ్యాపారాలు చేసుకునే విధంగా వారికి కొత్త బాట తీసుకురాగలిగారు. ట్యాక్స్ రిలీఫ్ కూడా ఏదైతే మధ్యతరగతి వారు ఉన్నారో వారికి కూడా 12 లక్షల వరకు ట్యాక్స్ రిలీఫ్ ఇవాళ ఇవ్వగలిగారు. ఇవాళ మీరు గమనించినట్టయితే చంద్రయాన్ 3 ఏదైతే సక్సెస్ఫుల్గా భారతదేశం తీసుకెళ్ళగలిగిందో మన స్పేస్ టెక్నాలజీకి అట్లానే గవర్నమెంట్ ఒక నిబద్ధతకి ఇది ఒక చిహ్నం. అదే కాకుండా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో గమనించినట్టయితే చినాబ్ బ్రిడ్జ్ కానీ అలానే వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ ఇది. అలానే కాకుండా 7,600 కోట్ల ఇన్వెస్ట్మెంట్
వాధవాన్ పోర్ట్లో అట్లానే వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జెస్ కానీ నిర్మిస్తానికి భారతదేశం కంకణం కట్టుకుంది. రూరల్ కనెక్టివిటీ మీరు గమనించినట్టయితే ఇవాళ 99% గ్రామాలన్నీ కూడా భారతదేశం రోడ్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అదే కాకుండా 103 రైల్వే స్టేషన్స్, కొత్త రైల్వే స్టేషన్స్ అట్లానే రీవ్యాంప్ చేయటం కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద ఇది ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఉడాన్ స్కీమ్లో కూడా మీరు గమనించినట్టయితే ఎయిర్ ట్రావెల్ ఏదైతే ఉందో చాలా అఫోర్డబుల్గా మనం ఇవాళ భారతీయులకి అందజేయగలుగుతున్నారు. అలానే అగ్రికల్చర్ సపోర్ట్ మీరు 2025-26లో గమనించినట్టయితే 4 రెట్లుగా ఇది పెరగటం జరిగింది. మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 3.7 lakh crores మనం ప్రజలకి డిస్పర్స్ చేశారు. అట్లానే 11 crore ఫార్మర్స్కి ఇది అందటం జరిగింది. అట్లానే 1.75 lakh crore క్లెయిమ్స్ పిఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకి అందజేయటం జరిగింది. వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ మీరు ఏదైతే గమనించారో అట్టడుగునున్న ప్రజలందరికీ కూడా స్కీమ్స్ అందిని భారతదేశంలో. అటువంటి వాటిల్లో పిఎం గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అది 81 కోట్ల ప్రజలకి ఇవాళ అందటం జరుగుతుంది. అదే కాకుండా పిఎం ఆవాస్ యోజన కింద భారతదేశంలో మొట్టమొదటిసారి 4 కోట్ల మంది 4 కోట్ల ఇళ్ళు ప్రజలకు అందజేయటం జరిగింది. అంటే అంతకుముందు ఈ 4 కోట్ల మందికి ఇల్లు లేనట్టే కదా. 4 కోట్ల ఇంటూ 3-4 వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 15 కోట్ల 20 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఇళ్లల్లో నివసిస్తానికి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మనం దాన్ని గమనించాల్సిన కూడా నేను కోరుకుంటున్నాను. అట్లానే జల్ జీవన్ మిషన్ కింద ఏదైతే వాటర్ సప్లై ఉందో అటువంటి పైప్స్ కనెక్ట్ చేసి వాటర్ సప్లై 15 కోట్ల మంది గృహాలకి ఇవాళ నీళ్లు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అంటే రీబిల్డ్ జరుగుతుందంటారా మోడీ గారి దాంట్లో? ఇప్పుడు చెప్పిన అంశాలను బట్టి, అన్ని సంఖ్యలను బట్టి చూస్తున్నా, పథకాల పేర్లు బట్టి చూస్తున్నా, మీరు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తుంటే రీబిల్డ్ జరుగుతుంది అనుకోవాలి. ఖచ్చితంగా. అసలు ఈనాటి దాకా నేను చెప్పింది అదే. నా పుస్తకంలో మీరు గమనించినట్టయితే నేను ఇంకో కోణంలో తీసుకొచ్చాను. కానీ డెవలప్మెంట్ అనేది ఈ 11 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ ఒక ఎత్తు అయితే ఇంతవరకు జరిగిన డెవలప్మెంట్ దానికి చాలా శాతం తక్కువ జరిగింది. అసలు స్వచ్ఛ భారత్ అనే ఆలోచన కూడా మీరు గమనించండి. శుభ్రత, టాయిలెట్స్, అటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భారతదేశం నోచుకోలేదు. మనం ఎప్పుడూ కూడా బయట దేశాలకు వెళ్తే ఇదివరకు ఏదో అడుక్కుంటానికి వెళ్ళేవాళ్ళం. నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే మనం వీటి అడుక్కునేవాళ్ళం. ఇంత పెద్ద రైస్ బౌల్ అని చెప్పి మనం ఆంధ్రప్రదేశ్ని అనుకుంటాం. ఈ విధంగా మనం ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న భారతదేశం మనం ఫుడ్ గ్రెయిన్స్ కూడా ప్రాపర్గా గ్రో చేసుకోలేని పరిస్థితిలో ఇవాళ మనం ఎక్స్పోర్ట్స్కి డిఫెన్స్ కూడా మెకానిజంలో ఒక బుల్లెట్ కూడా తయారు చేయలేము. ఈ భారతదేశాన్ని డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బయట దేశాలకి ఎగుమతి చేస్తున్నాం అంటే మీరు ఆలోచించండి. కానీ డిఫెన్స్లోని ఒక అధికారి మొన్న ఈ మధ్య ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే కొన్ని ప్రకటనల వరకే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ జరగలేదు. గిట్టకుండా మాట్లాడే వాళ్ళ గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడే మాటల గురించో లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడే మాటల గురించో అక్కడ పాకిస్తాన్ మన ఫ్లైట్స్ అన్నింటినీ పడగొట్టింది. ఒక 11 ఫ్లైట్లు మనయ్యే పడిపోయినాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంశాలని అమెరికా జోక్యం చేసుకోవడం, ఇద్దరి మధ్య చర్చలు జరగడం, సింధూర్ జలాలని ఒప్పందాలని సంబంధించి నిలుపుదల చేయడం, పైచేయి సాధించామంటారా? దాంట్లో అనుమానం ఏముంది? నరేంద్ర మోడీ గారు చెప్పిన వాక్యం మీరు గమనించినట్టయితే రక్తం నీరు కలవటం కుదరదు. ఎప్పుడైతే మీరు ఈ టెర్రరిజంకి కంకణం కట్టుకుని ఉన్నారో, మొన్న ఈ మధ్య ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఆయన మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి జై భారత్ ఇట్లాంటి స్లోగన్స్ ఇచ్చారని చెప్పి బీజేపీ నాయకులు గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. నరేంద్ర మోడీ గారి మొదటి నుంచి కూడా అభివృద్ధి అట్లానే సంక్షేమం ఈ రెండింటినీ కూడా ఆయన 2 భుజాలుగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళటం మనం గమనిస్తూనే ఉన్నాం. జిఎస్టీ ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరుతుందా? మీకు ఇవాళ జిఎస్టీ ద్వారా ప్రతి నెల ఎంత వసూలు అవుతున్నాయో తెలుసా మీకు? ఇవాళ ప్రతి నెల మీరు మీ పుస్తకానికి సంబంధించి గాంధీ గారి గురించి కూడా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఆయన దాని గురించి కూడా పట్టారు. మీ దృష్టిలో ఆయన ఎట్లా చూశారు? నేను గాంధీ గారిని జాతి పిత కిందనే నేను ఆయన్ని ముందుకు తీసుకెళ్లాను. ఆయన ఆలోచనల్ని భారతీయులు మంచి రూపంలో తీసుకుని ఉంటే
వలసలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరిగిద్దా? ఇప్పుడు మన యుద్ధంతో ఇదే చర్చ జరిగింది. బంగ్లాదేశ్ నుంచి ముప్పు పొంచి ఉంది, చైనా నుంచి అంటున్నారు, ఒక పక్క నుంచి పాకిస్తాన్. దీన్ని జాగ్రత్తగా ఉండటమే కాకుండా కూడా ఇవాళ మీరు చూసినట్టయితే రోహింగ్యాసే కానీ బయట దేశస్తులే కానీ అసలు సిటిజన్స్ కానీ పక్క నైబరింగ్ కంట్రీస్లో నుంచి అంటే మొన్న ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, లేదంటే ముస్లింకి సంబంధించి వక్ఫ్ బోర్డు కావచ్చు, అంటే ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. వక్ఫ్ బోర్డుకి సంబంధించి మీ ఆలోచన ధోరణి ఏంటి? వక్ఫ్ బోర్డు అనేది ఒక మతానికి సంబంధించింది కాదనేది మనం అందరం తెలుసుకోవాలి. మతం వేరు, వారి ఆచరణలు వేరు, బోర్డు వేరు. బోర్డు అనేది ఈ పుస్తకం ద్వారా హిందూస్కి సంబంధించి గతానికి ఇప్పటికి వేరియేషన్ చూసినప్పుడు అప్పుడు నష్టపోయారు, ఇప్పుడు లాభపడుతున్నారు. ప్రతి చిన్న పిల్లలు కూడా స్కూల్ నుంచి తిరిగేదాకా నా పుస్తకం ఏదైతే హిందూస్ నెహ్రూ టు మోడీ ఉందో దీన్ని బట్టి నేను ఇచ్చే సందేశం ఏంటంటే